హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో ప్రభుత్వ ఉద్యోగం అనేది మేము ముందుకు తీసుకురావడం జరిగింది. కేవలం 10th క్లాస్ అలానే ఇంటర్ డిగ్రీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అవకాశం అయితే ఉంటుంది. ఎంటీఎస్ డ్యూటీస్, స్టోర్ కీపరు అలానే స్టెనోగ్రాఫర్ అనగా క్లర్క్ ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. గ్రూప్ సికి సంబంధించిన పర్మనెంట్ ఉద్యోగాలు అయితే మేము ముందుకు తీసుకొచ్చానండి. వీడియో ఎండ్ వరకు చూడండి, అప్లై మీకు అర్థమవుతుంది ఏం చేయాలి ఎలా చేయాలి. ఓకే, చాలా షార్ట్కట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒక చిన్న వీడియోకి లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి. ఇక్కడ గ్రూప్ సికి సంబంధించిన పర్మనెంట్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు రావడం జరిగింది. ఓకేనండి, అయితే మీరు చేయాల్సిన చాలా సింపుల్. ఒకటి ఏమిటంటే పోస్టల్ ఆర్డర్ ద్వారా ఇక్కడ మీరు అప్లికేషన్ ఇచ్చారు, అప్లికేషన్ డైరెక్ట్గా మీరు సెండ్ చేస్తే సరిపోతుందండి. ఓకే, అయితే ఇక్కడ మనకు డిఫరెంట్గా మనకు పోస్టులు అయితే ఉన్నాయి. పోస్టులో మనకు చూసుకుంటే సీనియర్ స్టోర్ కీపర్ అనేది లెవెల్ 4లో ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తారు. 2 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ కేవలం మనకు చూసుకుంటే +2లో మీరు కంప్లీట్ చేస్తుండి అలానే మనకు సర్టిఫికేట్ అనేది అడుగుతున్నారు. దీంట్లో అయితే మిగిలినటువంటి దాంట్లో మనకు చూసుకుంటే స్టెనోగ్రాఫర్ జాబ్స్కి కేవలం 12th క్లాస్ పాస్ అయ్యండి అలానే టైపింగ్ స్కిల్స్ అనేది వచ్చి ఉండాలని తెలియజేస్తున్నారండి. అలానే ఎంటీఎస్ డ్యూటీస్లో మనకు చూసుకున్నట్లయితే 2 రకాలుగా ఇక్కడ మీకు జాబ్స్ అనేది ఉన్నాయండి. ఓకే, ఒకటి ఆఫీస్ది, ఒకటి ఏమిటంటే సెనెటరీకి సంబంధించి ఉంటుంది. ఇక్కడ 18,800 బేసిక్ పే ఉంటుంది. అలానే హెచ్ఆర్ఏ అన్ని కూడా కలిపి మంచి శాలరీ అనేది ఇక్కడ మీరు పొందుతారు. కేవలం 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు. అప్లై చేయాలనుకున్న వాళ్ళు చాలా సింపుల్. వెళ్ళండి గూగుల్లో వెళ్ళండి. గూగుల్లో వెళ్ళినాక సేమ్ టు సేమ్ మన ఛానల్ పేరు తెలుగు జాబ్స్ పాయింట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే టాప్లో telugujob.com అనేది వస్తుంది. అక్కడి నుంచి ఈ పీడిఎఫ్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఆ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. అప్లికేషన్ అలానే పీడిఎఫ్ ఫుల్గా అక్కడ ఏంటంటే తెలుగులో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పూర్తిగా అక్కడ నుంచి కూడా మీరు చదివి అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్లు కానీ ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటివరకు మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాకపోతే మనం వీడియో చేయకముందే వాట్సాప్లో మీకు మెసేజ్ అనేది వస్తుంది. ఫ్రీగా ఎడ్యుకేషన్ సంబంధించి అలానే జాబ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు పొందుతారు. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అలానే మన టెలిగ్రామ్ అకౌంట్లో కూడా ఉంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ కూడా మీ మొబైల్ ఫ్రీగా పొందారు. మీరు చేయాల్సిన చాలా సింపుల్ అండి. కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి. కామెంట్స్లో టాప్లో ఇది పింక్ చేస్తుంటాను ఈ పీడిఎఫ్ అనేది. అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకొని జాబ్ అనేది పొందండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. ఈజీగా అప్లై చేసుకోండి. జస్ట్ ఏంటంటే ఒక అప్లికేషన్ ఇచ్చారు, ఆ అప్లికేషన్ ఫిల్అప్ చేసి డైరెక్ట్గా మీ అన్ని డాక్యుమెంట్ ఏమైతే సెల్ఫ్ అటాచ్మెంట్ చేసి మీరు సెండ్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు వాళ్ళు తెలియజేస్తారు. ఆ తర్వాత రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో ఫైనల్గా మీకు జాబ్ అనేది వస్తుందండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ మీ మొబైల్ పొందుతారు.